ఇప్పుడు బాగా స్థిరంగా ఉందా రాజకీయం? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏది స్థిరంగా ఉంది బ్రదర్? ఆయన కుర్చీ కూడా స్థిరంగా లేదు నిజంగా చెప్పానంటే. అందుకే 43 సార్లు ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం. ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఏ మనిషి కూడా ఈ రాష్ట్రంలో ప్రస్తుతం సంతోషంగా లేడు. పోనీ రేవంత్ రెడ్డి అయినా సంతోషంగా ఉన్నాడు అంటే నేను ఆయన ఫ్రస్ట్రేషన్ అంటే మాకు కూడా డౌట్ వస్తుంది. ఆయన నిజంగా ఆయనలో ఒక అపరిస్థితుడు ఉన్నాడు. నేను అసెంబ్లీలో కూడా చెప్పిన మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. ఒక రాము ఉన్నాడు, ఒక రెమో ఉన్నాడు. ఒకడు అట్లా మాట్లాడతాడు, ఒకడు ఇట్లా మాట్లాడతాడు. ఒకడేమో అప్పు ఉడతలేదు అంటాడు, ఇంకోడేమో 1,70,000 కోట్ల అప్పు చేసిండు, నెలకు 10,000 కోట్ల అప్పు చేస్తున్నాడు. అందుకే ఎవరు కరెక్ట్ మాకు అర్థమవుతలేదు. మరి ముఖ్యమంత్రి గారు 18 గంటలు పని చేయబట్టి నేను ఆయన మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. పేపర్లో చూస్తే కానీ తెలియలేదట ఆయనకు సమరం డిక్లేర్ చేసిర్రు అని. ఉద్యోగులు యుద్ధం ప్రకటించినది పేపర్ చూసేదాకా ముఖ్యమంత్రికి తెలియలేదట. మరి 18 గంటలు పనిచేసే ముఖ్యమంత్రికి ఆయన కింద పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులలో ఉండే అసంతృప్తి తెలియదా? లేకపోతే ఆయన కింద పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు మర్చిపోయిందా? ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె విషయం కానీ వాళ్ళు చేసే పోరాటం విషయం కానీ పేపర్ చదివితే కానీ తెలియని వ్యక్తికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా? నేను అందుకే అడుగుతా ఉన్నా. థ్యాంక్ యూ. ఎన్నికలకు ముందు సరిగ్గా 2022 తుమ్మల నాగేశ్వరరావు గారు అడగాల్సింది ప్రజలనో ప్రతిపక్షాలనో కాదు. వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు మే 6, 2022 నాడు వరంగల్లో కిసాన్ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నాం మేము. ఒకవేళ రాహుల్ గాంధీ చెప్పిన మాట తప్పు, రాహుల్ గాంధీకి రాజకీయం చేత కాదు, రాహుల్ గాంధీ ప్రజలను మోసం చేయడానికి ఇవన్నీ చెప్పింది అనుకుంటే తుమ్మల నాగేశ్వరరావు గారు తేల్చుకోవాల్సింది రాష్ట్ర వ్యవసాయ మంత్రి గారు, వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారితో తప్ప మాతో కాదు. థ్యాంక్ యూ. ఎస్ సార్. Well, so far it has not come to our notice, sir. But if there is a process in which civilians can participate, we certainly should. See, as a country, we believe our security is paramount. Without a question, when it comes to a calamity, without a question, when it comes to national safety, I think it's important that all of us participate, cutting across party lines. It has not come to my notice, but if that is the case, and if people want to participate, I think they should be encouraged. Thank you. Naakem telusu anna.